నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి పనులకు అటవీ అధికారులు సహకరించారని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశం. పోలీసుల అటవీ శాఖ అధికారులు కూడా పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారని సూచన. కూటమి ప్రభుత్వం కేవలం 46.86 లక్షల మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత నాగిరెడ్డి. గత 15 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్న చింతామోహన్. ప్రస్తుతం ప్రభుత్వం కొందరి పెత్తనం కింద నడుస్తోందని విమర్శ. తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. అటవీ శాఖ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ ఆటంకంగా మారకూడదని, ప్రజలకు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ తాను 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో అటవీ శాఖపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఇటీవల నడక మార్గంలో శ్రీశైలం వెడుతున్న భక్తులను అటవీ అధికారులు అడ్డుకోవడం, బద్వేలులోనూ ఇదే తరహాలో వ్యవహరించడం వంటి ఘటన ఆయన ఉదాహరించారు. అటవీ అధికారులు తమ పరిధిలోని జిల్లా కలెక్టర్ల కింద పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కంజనాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ and then ఈ కాన్ఫ్లిక్ట్లు హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం బోత్ ఆఫ్ యూ. మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి, మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, యూ కమ్ టు మీ ఆర్ డిప్యూటీ సీఎం, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్. ఐఎమ్ వెరీ క్లియర్. పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకి ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు పథకాన్ని అమలు చేయకుండా రైతులను నిండా ముంచేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టిన చంద్రబాబు రెండో ఏడాది మార్చి నెల వచ్చిన 3వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారని ఆక్షేపించారు. 18,640 కోట్లు 9.32 కోట్ల రైతులకి దేశవ్యాప్తంగా విడుదల చేస్తారని చెప్పి ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. అంటే రేపు రిలీజ్ అవుతుంది అనేది. దీంట్లో ఎక్కడా కూడా పిఎం కిసాన్ రైతు అన్నదాత సుఖీభవ అనేది ఎక్కడా కూడా కలిసి ఎక్కడా కూడా లేదు. సో మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తానని అబద్ధం చెప్పాడని. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది
12,500 4 సంవత్సరాలు, రెండో సంవత్సరం నుంచి ఇస్తాము అని చెప్పారు రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం కింద. కానీ ప్రభుత్వానికి వచ్చిన వెంటనే 12,500ని 13,500కి పెంచి మొదటి సంవత్సరం కూడా ఇచ్చి ఇవ్వని హామీని కూడా అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మీరేం చెప్పారు? సో అన్నదాత సుఖీభావ పేరుతో ఇదే పథకాన్ని ఇదివరకున్న పథకంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి సో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన బయట్లు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని ప్రకారం సో మేము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 53,88,00,000 మందికి 5 సంవత్సరాల్లో 34,288 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరం అసలు ఒక్క రూపాయి ఇవ్వాల అంటే 4 సంవత్సరాలే ఇస్తానని 5 సంవత్సరాలు ఇచ్చినా ఆయన అబద్ధం ఆడినట్ట. 5 సంవత్సరాలు అసలు 20,000 కాడికి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం అసలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎగ్గొట్టడం అబద్ధం ఆడినట్ట. ఒక్కసారి రైతు సోదరులారా ఆలోచించండి. సో విజ్ఞతతో ఆలోచించాలి, ఎవరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు న్యాయం చేశారు అనేది. అలాగే అసలు మొత్తం ఉంటే ఇప్పుడు ఇది మొదటి సంవత్సరంలో అసలు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినది కూడా 41,22,499 మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేసింది. ఇది 24-25. ఇక 25-26లోకి వచ్చేటప్పటికి మొదటి ఇన్స్టాల్మెంట్ లో ఇక్కడ కూడా మళ్ళీ అన్నదాత సుఖీభావ అనేమో 46.86 లక్షల మంది కోట్లు, అది 86 లక్షల మంది, 46,86,000 మందికి 5,000 కాడికి 2,343 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పిఎం కిసాన్ లోకి వచ్చేటప్పటికి 41,22,499 మంది రైతులకి 2,000 కాడికి 824 కోట్లే విడుదల చేశారు. అంటే ఇక్కడ 53,58,000 మంది రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏమో 46,86,000 మందికి తీసుకొచ్చింది. పిఎం కిసాన్ లోనేమో 41,22,000 మంది పిఎం కిసాన్. అసలు ఈ రెండు ఎట్లా కలిసినాయి? మీరు చెప్పేది మళ్ళీ మీరు విడుదల చేశామని మొదటి వాయిదా కూడా 3,167 కోట్లు విడుదల చేశామన్నది కూడా ఈ 46.86 లక్షల మందికి 5,000, 41.22 లక్షల మందికి 2,000తో కలిపి మీరు చెప్పారు. ఇక రెండవ ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకుంటే కూడా సేమ్ ఇష్యూ అంటే 5,64,000 మందికి మీకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్ కి మధ్యన తేడా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన దాంట్లో తీసుకుంటే దగ్గరగా 7 లక్షల మందికి మీరు అసలు అన్నదాత సుఖీభావ ఇవ్వట్లేదు. కౌలు రైతులకి ఇస్తామన్నారు, ఎక్కడ కూడా కౌలు రైతులకు ఇవ్వటం లేదు. ఇక రెండో ఇన్స్టాల్మెంట్ కూడా సేమ్ ఇష్యూ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో 46.85 లక్షల మందికి ఈ ఇష్యూ చేసింది. అది అన్నదాత సుఖీభావ కింద 2,342.92 కోట్లు. పిఎం కిసాన్ దగ్గరికి వచ్చాడు రెండో ఇన్స్టాల్మెంట్ లో మళ్ళీ 39.60 లక్షల మందికే వచ్చేసారు. అంటే 41.22 నుంచి రెండో ఇన్స్టాల్మెంట్ లో 39.60 లక్షల మందికే వచ్చేసారు. అంటే ఇది మళ్ళీ 792 కోట్లు, రెండు కలిపి 3,135 కోట్లు విడుదల చేసినట్టుగా మీరే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ సంవత్సరం రెండు ఇన్స్టాల్మెంట్లు కూడా కలిపి మీరు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా 46,86,000 మందికి 4,686 కోట్లు మాత్రమే విడుదల చేశారు. అదే మా ప్రభుత్వం టైంలో ఇచ్చిన 53,58,000 మందికి విడుదల చేయాలి అంటే 10,716 కోట్లు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతా మోహన్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ముఖ్యంగా అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలన కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆయుధాల కంటే ప్రజల అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ఆయుధాల కొనుగోలుని అభివృద్ధిగా భావిస్తోందని విమర్శించారు. ప్రజలకు కావాల్సింది సుపరిపాలన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం నేరాలకు కేంద్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ప్రస్తుతం ప్రభుత్వం కొందరి పెత్తనం కింద నడుస్తోందని మండిపడ్డారు. వాళ్ళు ఆపేమని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏందయ్యా, ఏముందా ఈడ? ఊరికే గ్యాస్ కొట్టుకుంటూ ప్రభుత్వ భూముల్ని, పేదవాళ్ళ భూముల్ని అమ్ముకుంటూ పోతున్నాడే తప్ప ఏముంది? నిన్న హైకోర్టులో చెప్పారు భూములు లీకపోతే ఎట్టని. ఇవ్వండి భూములు, మేము కాదంటాం లేదు. పేదవాళ్ళ భూములు తీసుకుంటున్నారు. మరి ఎక్కడున్నాయి పెట్టుబడులు? బొంబాయిలో ఉన్నాయన ఎక్కడికి అమెరికాకి ఎత్తుకోపోయి పెడుతుంటే పెట్టుబడులు ఏడొస్తాయా? ఏం జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? సంక్షోభంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. మాటలతోనే ఊరికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో టైం చేస్తున్నాడే గాని ఏం చేశాడు 15 సంవత్సరాల్లో
రాష్ట్ర ముఖ్యమంత్రి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకే ఏం చేయలేదే ఆయన, మీకేం చేస్తాడా? మరి విశాఖపట్టణానికి ఏం చేశాడు? ఊరకే ఆ లడ్డు లేకపోతే కోడి గుడ్డును గురించి మాట్లాడుతున్నాడే కానీ ఏం చేశాడు? ఈ 15 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో ఆయన సాధించిన ప్రగతి ఏంటి? విపరీతమైనటువంటి అవినీతి దాగుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పేర్లతోటే చెప్పగలను. ముఖ్యమంత్రి పేరుకే ముఖ్యమంత్రి. అవినీతి ఎంతుందో చెప్పుకోలేనంత విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా తయారైపోయిందని చెప్పక తప్పదు. నేను మొన్న కడపకి వెళ్ళాను. కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే గారు 1 కోటి రూపాయలు అడుగుతున్నారు రోడ్లకి. 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. 1000 కోట్లు పెట్టి కర్రతోమ చెట్లు కొట్టుకుంటున్నాడు తాడేపల్లిలో. అవసరమా? చేయగలరా ఈయన? ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఈయన క్యాపిటల్ కట్టగలడా ఈ రోజుల్లో? ఎక్కడొస్తుంది? 50 సంవత్సరాలు కూడా ఉండుండొచ్చు అక్కడ హైదరాబాదులో. ఎందుకు పరిగెత్తావు తొందరపడి? కేసీఆర్ కేసు పెడతాడు, అరెస్ట్ చేస్తాడనే కదా. ఏం సాధించావు అని అడుగుతున్నాడు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు పాపం నేనేదో మాట్లాడుతుంటే చూసా విన్నా. ఆయన అప్పులు ఎక్కువ అయిపోయినాయి అంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం సాధించావు? వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారే. మరి కడపకి ఏం చేశారు? మరి కడపకి వెళ్ళి అడిగితే దిక్కే లేదు. కడపలో కనీసం ఒక చిన్న పని చేయలేకపోయారు రాజశేఖర రెడ్డి కుమారులు 11 సంవత్సరాల్లో. ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నాడే. మరి ఈ మధ్యంతా మాట్లాడుతున్నారు లిక్కర్ స్కామ్ లో 2000 కోట్లు తిన్నారని. తినలేదు అని చెప్పగలడా? ఎలా జరుగుతుంది? 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అందరూ చెప్తున్నారు. తినలేదని చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు. జనార్దన్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న మెడికల్ కాలేజీలో తప్పు చేశాడని పివి నరసింహారావు ఆయన్ని తీసేశాడు. మీరు గుర్తు చేయక తప్పదు. జనార్దన్ రెడ్డి చేసిన చిన్న పొరపాటు ఒక మెడికల్ కాలేజీ తన వాళ్ళకి ఎక్కడో ఇచ్చుకున్నాడు. దానికి తీసేసాం కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు ఈ రోజు పరిస్థితి లేనిది. ప్రతిపక్ష నాయకుడు మరి ఏమీ లేదు, అవినీతి తప్ప. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో కూడా విపరీతమైన అవినీతి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట సవిత్రుపేటలోని పార్టీ కార్యాలయం వద్ద రఘురాం నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇవాళ సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్లు సంకల్ప యాత్ర చేసి ఇవాళ దేశంలోనే నరేంద్ర మోడీ గారి కన్నా తర్వాత స్థానంలో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా పేరు పొందిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో పేదల యొక్క వాయిస్ నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి వాళ్ళ ఆశయాల మధ్యన పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆటో సోదరులు కానీ అక్క చెల్లెమ్మలు కానీ రైతులు కానీ యువత కానీ వాళ్ళ యొక్క ఆలోచనతోని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం పుట్టినటువంటి పార్టీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.